ఆంధ్రప్రదేశ్లో మొత్తం మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ 10,032 మంది ఎన్హెచ్ఎం కింద వర్క్ చేస్తూ ఉన్నామండి. ఎంఎన్సీ బిల్లు కింద 2018లో సిహెచ్ఓ క్యాడర్ అనేది గుర్తించిన తర్వాత 2018 నుంచి ఈ రోజు వరకు కూడా సిహెచ్ఓ క్యాడర్ వచ్చి 6 సంవత్సరాలు పూర్తయింది. ఈ 6 సంవత్సరాల్లో సిహెచ్ఓలుగా మేము యాజ్ ఏ నర్సెస్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన మేము ఒక సిహెచ్ఓగా ఎన్నో రకాల సేవలు మేము అందిస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే అర్బన్ ఏరియాస్ కానీ, రూరల్ ప్రాంతాలు కానీ, గిరిజన ప్రాంతాలు కానీ, తర్వాత వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి సైడ్ రంపచోడవరం ఏరియా ప్రాంతాల్లో అయితే కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఏరియాస్ కూడా ఉండవు. అట్లా ట్రాన్స్పోర్ట్ లేని ప్రాంతాల్లో కూడా మా సిహెచ్ఓలు ఈరోజు ఒక బీపీ ఆపరేటర్ని తీసుకొని వెళ్ళి, ఒక గ్లూకోమీటర్ని తీసుకొని వెళ్ళి, ఒక హెచ్పీ మీటర్ని తీసుకొని వెళ్ళి ఈరోజు ఎన్నో రకాల వైద్య సేవలు మేము ఈ 6 సంవత్సరాలకు అందిస్తూ వచ్చాము. పైగా 6 సంవత్సరాలకు మేము అందిస్తున్నా కానీ మేము ఆశించింది ఏంటి అంటే, యాజ్ పర్ హెచ్డబ్ల్యూసీ గైడ్లైన్స్ ప్రకారం మేము రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. మీరు మాకు ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లో ఏముందండి, సిహెచ్ఓస్ని 6 ఇయర్స్ కంప్లీట్ అయితే రెగ్యులర్ చేయాలని చెప్పని ఉంది. ఇయర్లీ 5% ఇంక్రిమెంట్ అమలు చేయాలని చెప్పని ఉంది. మేము రూల్స్కి విరుద్ధంగా ఏ రోజు మేము ధర్నా చేయలేదు. రూల్స్కి విరుద్ధంగా ఏది కూడా మేము మిమ్మల్ని అడగలేదు. మేము అడిగిందల్లా ఒకటే, యాజ్ పర్ హెచ్డబ్ల్యూసీ గైడ్లైన్స్ ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేయండి. తర్వాత 2023లో చూసుకుంటే ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్నటువంటి 150 పైచికల పైగా ఉన్న ప్రతి ఒక్క క్యాడర్కి కూడా హైక్ ఇచ్చారు, శాలరీ ఇంక్రిమెంట్ ఇచ్చారు. కానీ ఒక్క సిహెచ్ఓస్ మాత్రమే ఆ ఫైల్ నుంచి రిమూవ్ చేశారు. మేము ఆనాటి నుంచి ఈ రోజు వరకు మేము అడుగుతానే వస్తూ ఉన్నాం, మీ ఫైల్ ఇంకా పెండింగ్లోనే ఉంది, మీ ఫైల్ ఇంకా పెండింగ్లోనే ఉందని చెప్పని అంటున్నారు. మీరు ఎందుకు మాకు ఇంక్రిమెంట్ ఇవ్వరు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు మాకు 23,800 జీతం ఇస్తుంటే ఆ జీతంలోనే 10,032 మంది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉంటే ఆ 10,000 క్లినిక్స్లో ఈరోజు మీరు మాకు కట్టి అప్పచెప్పిన క్లినిక్స్ 3,000 మాత్రమే. మిగతా 7,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని మా సొంత డబ్బులు మా జేబులోంచి తీసి ఈరోజు మేము రన్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్లో ఏ ఒక్క ఎంప్లాయీ కూడా వాళ్ళ సొంత డబ్బులతో ఒక గవర్నమెంట్ బిల్డింగ్ రన్ చేస్తున్న దాఖలాలు అయితే లేవు సార్ ఎక్కడ కూడా. కానీ ఈరోజు మా సిహెచ్ఓస్ మేము రన్ చేస్తూ ఉన్నాం. ఆ హెచ్డబ్ల్యూకి సంబంధించిన అద్దె బకాయిలు 10 నెలలు పెండింగ్ ఉంటే ఆ 10 నెలలు ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఏదైతే హైక్ లాస్ అయ్యామో ఆ హైక్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఏదైతే మాకు రెగ్యులర్కి మేము నోచుకోక ఫస్ట్ బ్యాచ్ 300 మంది సిహెచ్ఓలు ఈరోజు 6 ఇయర్స్ కంప్లీట్ అయి ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ చేయమని మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఒక్కసారి మా యూనియన్ లీడర్స్ ఏదైతే మీకు అర్జీలు సమర్పిస్తూ ఉన్నారో వాటిని ఒకసారి పరిశీలించి మాకు న్యాయం చేయండి. మా యూనియన్ వాళ్ళని పిలవండి, ముందు మా డిమాండ్స్ ఏంటో అడగండి. కనీసం ఈరోజు ఒక 15 రోజుల నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే కనీసం ఏ ఒక్క నాయకులు కానీ, సీఎం గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ ఎవ్వరూ కూడా మమ్మల్ని పిలిపించి చర్చలకి పిలిచిన దాఖలాలు అయితే లేకపోలేదు. అయినప్పటికీ కూడా మేము శాంతియుతంగానే నిరసనని మా సమ్మెను మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే అని చెప్పని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజునే యాజ్ ఏ నర్సెస్గా మేము ఈరోజు ఇక్కడ కూర్చొని ఉంటే మాకు లేనిదే నర్సెస్ డే ఈరోజు. యాక్చువల్లీ చెప్పాలంటే మాకు ఒక ఇండిపెండెంట్ కూడా ఇంకా రాలేదండి. మా హక్కులు ఎప్పుడైతే మేము పొందుకుంటామో ఆ రోజే మాకు నర్సెస్ డే. కాబట్టి అధికారులు అందరూ కూడా వెంటనే స్పందించి మా కోరికల్ని, మా డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉన్నాం.